మీరు అందరూ చూసే ఉంటారు. గాలి మోటార్ అంటే తెలుసు కదా. అయ్యో పైన పంకుండి గిర్ర 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 తిని ఇట్లా లేచి హెలికాప్టర్ పోతుంది. మీరు ఏదన్నా తీర్థయాత్రలో లేకపోతే ఇంకెక్కడికో పోతే మీకు కనబడుతుంది. ఆ గాలి మోటార్ ఇప్పుడు నేను చెప్పేది. గాలి మోటార్ దిగని నీళ్ళ మంత్రి. ఇక చూడరి ఒకసారి ఇక్కడ చూడరి. సీఎం సభ కోసం 3 రోజులుగా హెలికాప్టర్లోనే సూర్యాపేటకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గంట ప్రయాణానికి చాంబర్ వినియోగం, వరంగల్కు హెలికాప్టర్లోనే వెళ్ళి వచ్చిన మంత్రులు. ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టరే కావాలంటున్న లీడర్. కారులో పోతే పరపతి ఉంటలే, అందుకే గాలి మోటార్లో చెక్కలు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శ. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి తెలంగాణ యావత్తు ప్రశ్నించే మేధావి సంఘాలు, ఈనాడు ప్రభుత్వం కింద బానిసల్లా మారిపోయిన ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. నాడు ప్రకటనల పేరుతో ప్రజాధనం వృధా అయిందని ఆరోపణ చేసిళ్ళు. తర్వాత వీళ్ళు 200 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిందని వాళ్ళ రెవెన్యూ శాఖ మంత్రి చెప్పిండు. ఎవరు ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే అసెంబ్లీ సాక్షి చెప్పిండు. ఆగమైపోయింది అక్కడ. ఈరోజు గాలి మోటార్ లేకపోతే, ఈ గాలి మోటార్ అంటే హెలికాప్టర్ లేకపోతే మేము ఎక్కడికి పోం, మేము ఈ చాంబర్లోనే కూకుంటాం, అవసరమైతే చాంబర్ కూడా రాం, నువ్వేం చేసుకుంటావు చేసుకో రేవంత్ రెడ్డి అని మంత్రులు పంచాయతీ పెడుతున్నారండి. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాల కోసం, అత్యవసర కార్యక్రమాల కోసం వినియోగించాను హెలికాప్టరు. గీ హైదరాబాద్కు గీ నల్గొండకు ఎంత దూరం ఉన్నదా, గీ హైదరాబాద్కు గా సూర్యాపేటకు ఎంత దూరం ఉన్నదా? మేము కార్లలో అత్తంటే మమ్మల్ని ఎవరు దేక్తలేరు, గాలి మోటార్లనే పోతామని పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడురి. రాష్ట్రంలో ప్రజాక్షేమం కోసం కంటే లీడర్ల విలాసాలకే ఎక్కువ ప్రజాధనం వృధా ఖర్చు అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న దూరానికి కూడా మంత్రులు హెలికాప్టర్లలోనే పోతున్నారు. ఒక మంత్రిని చూసి మరో మంత్రి ఇలా మంత్రులంతా గాలి మోటార్లతోనే తమ నియోజకవర్గాల పర్యటనకు వెళ్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా 3 రోజులుగా సూర్యాపేట నియోజకవర్గానికి హెలికాప్టర్లో వెళ్లి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అతని పర్యటనలు చూసి ఇరిగేషన్ మంత్రి కాస్త ఏవియేషన్ మంత్రిగా మారారంటూ విమర్శలు వస్తున్నాయి. ఏమైతుంది? రాష్ట్రంలో గాలి మోటార్ల హవానే కొనసాగుతుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సైతం రోజు హెలికాప్టర్లను చెక్కలు కొడుతున్నారు. చిన్నపాటి దూరానికి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరుగుతున్నారన్న విమర్శలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవల పైసలు ఇవి? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచి కట్టరు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి కట్టరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో నుంచి కట్టరు, మంత్రుల ఇళ్లకెళ్ళి కట్టరు, ఎమ్మెల్యేల ఇళ్లకెళ్ళి కట్టరు. మరి ఎవరు కడతారు ఈ పైసలు? మనైరా నాయనా బంగారం బుజ్జి కన్నా, మన పైసలు అవి. మనం పన్నుల రూపంలో కడుతున్న పైసలను ఇట్లా దుబారాగా చేస్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళని మంత్రి పదవులకు వెళ్ళి రాజీనామా చేయంటే తప్పే ఉన్నది. ఇలా గట్టెట్టుంటుంది? వాళ్ళు మంత్రి అయిందే దాన్ని తిరగనీక కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పెట్టుకున్న ట్యాగ్ లైన్ మార్పు. మరి తెలంగాణ రాష్ట్రంలో మార్పు అంటే ఇప్పుడు ట్యాగ్ లైన్ ఏంటి? మార్పు అంటే సైకిల్ ఎక్కం, కారు ఎక్కం, హెలికాప్టర్ ఎక్కుతాం, ఇది మార్పు. మార్పు అంటే కార్యకర్తలు బాగుపడద్దు, ఎవరు బాగుపడద్దు, ఓన్లీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమంత్రి బాగుపడాలి. ఇది మార్పు అండి తెలంగాణలో. నిజం భయ్, వీళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది, మా జీవితాలలో చీకటైంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజం ఇది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడురి. వరంగల్ దద్దరిల్లిపోవాలి, మహాకుంభమేళను తలపించాలి. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజోత్సవం. తెలంగాణ బలమేందో చూపిద్దాం. ప్రజలే ఆ సభను విజయవంతం చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు చెప్పుడు అలవాటైంది. ఆఖరికి అప్పుల మీద కూడా తప్పుల లెక్కలే. ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. ఎమ్మెల్సీ కవిత. సర్కార్ వైఫల్యాలను బడ్జెట్ సమావేశంలో ఎండగడతాం. సంపాదన సృష్టించే సోయి లేక ఎదురుదాడి. శాసన మండలి విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి అంటూ కూడా చూస్తున్నాను. నేనేమంటున్నానంటే, ఓరుగల్లు రణమైతుంది, ఓరుగల్లు కిక్కిరుస్తుంది, ఓరుగల్లు రణమై ఘనమై ఏంది తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓరుగల్లు వైపే అన్ని పార్టీల సూప్ అవుతుంది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండెనక పోతారో నైజాము సర్కరోడా అంట కదా. బండెనక బండ్లు వస్తా ఉంటే కాంగ్రెస్ సెక్రటరియట్లో ఉన్న కాంగ్రెస్ గుండెలలో రైలు మూత మోగాలి. ప్రజలందరూ వాడికి పోతుంటే ఆడ సభ జరుగుతుందా, మహా కుంభమేళ జరుగుతుందా అన్నట్టు ఉండాలి. ఇసుకెత్తే రాలనంత మంది అక్కడికి పోవాలి.
పోవాలి. మన నిరసన, మన గలం, మన బలం అంతా కూడా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళాన్ని మొత్తం చూపెట్టాలి రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం భయపడతలేదండి, ఇదైతే వాస్తవమైన విషయం. ఏంది బెదిరింపు ధోరణికి పోతుంది రాష్ట్ర ప్రభుత్వం, రిక్వెస్టింగ్ ధోరణిలో లేదు. బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, అక్రమంగా అన్యాయంగా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదిరేది లేదు, బెదిరేది లేదు, భయపడేది లేదు. దేనికి భయపడాలి, దేనికి అదరాలి, దేనికి బెదరాలి? మనం చేయాల్సిన పని ఏంది అంటే, ఈ 15 నెలల కాలంలో మనకు జరిగిన అన్యాయాన్ని వరంగల్ సభ సాక్షిగా వెళ్ళగక్కాలి. ఈ 15 నెలల కాలంలో మనం ఎదుర్కొన్న ఘోరమైన విపత్కరమైన సమస్యలను వరంగల్ సభగా ప్రభుత్వాన్ని మీద గర్జించాలి. మీరు గనక వరంగల్ సభకు పోకపోతే ఈ 15 నెలల కాస్తం ఇంకో 15 నెలలు వేసుకుంటే అప్పటికి ఒంటి మీద ఏంది అంటే బట్టలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నా, ఇది 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 ఫైనల్ అయిపోతుంది. కవిత ఇచ్చిన స్టేట్మెంట్ బరాబరి, ఆ స్టేట్మెంట్ ప్రకారం కూడా మనం పోవాల్సిందే, లేకపోతే కథం. ఇక ఏంది, బీఆర్ఎస్ కృషి వల్లే రాష్ట్రానికి BYD ఫార్ములా ఈ రేస్ కేసు వల్లనే కంపెనీ వచ్చింది. 2023లోనే పెట్టుబడికి అంగీకారం. కాంగ్రెస్ది అసమర్థ పాలన, రియల్ డమాల్, ఇన్ఫా సమాధ్. సర్కార్పై కేటీఆర్ విమర్శలు. కేటీఆర్కు బ్రిడ్జ్ ఇండియా ఆహ్వానం. IDS ఫర్ ఇండియా 2025కి పిలుపు. మే 30న లండన్లో జరగనున్న సదస్సు. ప్రభుత్వం మారిన మీరే రావాలి, మీ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నాం. లేఖలో బ్రిడ్జ్ ఇండియా వ్యవస్థాపకులు ప్రతీక్ దత్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అధికారం పోయినంత మాత్రాన ఏంది అంటే లీడర్ ఇక దేనికి పనికిరాడు అనుకోవడం వాళ్ళ యొక్క అసమర్థమైన ఆలోచనలు. అధికారం ఉన్నా లేకున్నా రాజసంలో ఉండేది బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీలు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళ 14 సంవత్సరాలు వాళ్ళ పోరాటం, వాళ్ళ చరిత్ర చాలా గొప్పది. బీఆర్ఎస్ వాళ్ళది 14 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉండి ప్రజల మధ్యలో ఏంది అంటే ఎండాకాలంలో ఎండుకుంటా, వానాకాలంలో దడుచుకుంటా, చలికాలంలో వణుక్కుంటా వాళ్ళు చేసిన పోరాటం అమోఘం అసలు. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళ పార్టీ గట్టిగానే బతుకుంటుంది. దాన్ని ఎన్ని ముక్కలు చేద్దామన్నా అనుకునేటోడు ముక్కలు అయిపోతాడేమో కానీ ఆ పార్టీకి ఏం కాదు. కాబట్టి కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా, కేసీఆర్ అయినా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎవరైనా వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళని నమ్ముకున్న ఖచ్చితంగా కూడా ప్రజలకు న్యాయం జరుగుతుంది. విపక్షం ఇప్పుడు మంచి ఆట మొదలు పెడతారు. వాళ్ళు ఏం సింపుల్గా ఉండదు, వాళ్ళ ఆట బరాబరి ఉంటుంది. మీరు చూడరు. ఇక దాంతో పాటుగా ఇది చూసిలా తెలుసు కదా, మల్లికార్జున్ ఖర్గే గారు